హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. ఈరోజు వీడియోలో అండి వ్యాలంటైన్స్ సందర్భంగా కార్డ్బోర్డ్ తోటి ఈ అందమైన క్రాఫ్ట్ని తయారు చేశానండి. ఇది ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇవి మినరల్ వాటర్కి వచ్చే మూతలండి. వాల్పుట్టి, పెవికాలు, వాటర్ కలిపి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో వాల్పుట్టిని ఏ విధంగా కలుపుకోవాలో వీడియో ఉందండి. చూడనుంటే కార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా మనం తయారు చేసిన పేస్ట్ని ఇలా మూతల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ 2 తీసేసుకొని ఫెవికాల్ తోటి ఈ 2 పుల్లల్ని అంటించాలి. ఇలా 2 పుల్లలు అంటించడం వల్ల స్టిక్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. మనం వేసినటువంటి వాల్పుట్టి పేస్ట్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని మిడిల్లో ఈ విధంగా పెట్టాలండి. వీడియో చూపిస్తాను, చూసారు కదా, ఈ విధంగా పెట్టాలి. ఆల్రెడీ సరస్వతి దేవి అలంకరణ రోజు స్పాన్ తయారు చేశాను కదా, దాన్ని కూడా ఈ యొక్క స్టాండ్ని దీని మీదే అంటించేసాను. ఒకసారి చూడాలంటే చూడండి. ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని దాన్ని లవ్ సింబల్ వచ్చే విధంగా మనం డ్రా చేసుకొని ఇలా పేపర్తో కటింగ్ చేసేసుకోవాలి. ఈ షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే షేప్ వచ్చే విధంగా కార్డ్బోర్డ్ని కూడా మనము కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో ఇక్కడ నేను 2 బోర్డ్స్ని డ్రా చేస్తున్నానండి. ఇలా లవ్ బోర్డ్స్ ఉండే విధంగా 2 బోర్డ్స్ని డ్రా చేస్తున్నాను. ఈ సైజ్ అనేది మన ఇష్టం అండి, పెద్దది చిన్నది ఏ విధంగానే మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వైట్ కలర్ తోటి బోర్డ్స్ని ఫిల్ చేసేస్తున్నాను. నేను ఉపయోగించిన పెయింట్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కాకపోయినా పిల్లలు డ్రాయింగ్ ఉపయోగిస్తారు కదా, ఆ పెయింటింగ్ అయినా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా 2 బోర్డ్స్కి వైట్ కలర్ తోటి ఫిల్ చేసేసాను. ఆ తర్వాత మధ్యలో లవ్ సింబల్ వచ్చేలాగా ఈ బోర్డ్స్ని డ్రా చేసేసాను. మధ్యలో ఉన్నటువంటి లవ్ సింబల్కి కూడా రెడ్ కలర్ తోటి ఫిల్ చేసేసాను. ఆల్రెడీ కార్డ్బోర్డ్ మీద చాలా క్రాఫ్ట్లు తయారు చేశానండి. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడనోళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మధ్యలో కూడా ఇలా చూసారు కదా, ఈ రెడ్ కలర్ తోటి ఫిల్ చేసేసాను. ఆ తర్వాత ఈ బోర్డ్స్ చుట్టూరు నేను రెడ్ కలర్ తోటి ఫిల్ చేసేసాను. మనం వేసిన కలరు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ బోర్డ్స్ రెండింటికి అవుట్లైన్గా ఇలాగ నేను బ్లాక్ లైనర్ని ఉపయోగిస్తున్నాను. ఇలా బ్లాక్ లైనర్ కాకపోయినా బ్లాక్ పెయింటింగ్ ఉంటుంది కదా, అది కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలాగైనా వేసేసుకోవచ్చు. నేను మాత్రం బ్లాక్ లైనర్ వేసేసాను. ఇలా వేసేసి అయిపోయిన తర్వాత ఈ కార్డ్బోర్డ్కి చుట్టూరు ఇలా గ్లూ అప్లై చేసేసి దీని చుట్టూరు మనము థర్మాకోల్ బాల్స్ అని పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను పూసలు పెట్టానండి. ఇలా చుట్టూరు ఈ కార్డ్బోర్డ్ చుట్టూరు పూసలు పెట్టేశాను. ఇలా దగ్గరగా పెట్టుకుంటేనే చూస్తానికి చాలా అందంగా కనబడుతుంది. ఆ తర్వాత ఇందాక మనం వాల్పుట్టి పేస్ట్ తోటి ఇలా తయారు చేసాం కదా స్టాండ్ని, కింద ఉన్నటువంటి ప్లాస్టిక్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఏ కలర్ అని వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టాండ్ పైన ఇలా గ్లూ అప్లై చేసేసి, ఇది చిప్స్ అండి, అదే గురకరాలు చిప్స్ సన్నగా ఉంటాయి కదా, అవి అనమాట. వీటిని ఈ విధంగా అంటించేసుకోవాలి. ఈ విధంగా గురకరాలు కాకపోయినా ఇసుకన్నా మనం అంటించేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని బాగా డ్రై అయిపోవాలి. కింద నేను వైట్ కలర్ ఉంది కదా వాల్పుట్టి పేస్ట్, అది వైట్ కాకుండా కొంచెం అందంగా కనపడటానికి క్రిమిషన్ కలర్ ఇలా పెయింటింగ్ వేసేసాను. ఆ తర్వాత ఈ చిప్స్ కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ తోటి ఈ విధంగా మనం పెయింట్ వేసేసుకోవాలి. ఈ బ్లాక్ కలర్కి డ్రై అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ కానీ లేదంటే గోల్డ్ పౌడర్ అమ్ముతారు, దాన్ని కూడా ఈ బ్లాక్ చిప్స్ మీద టచ్ అప్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా నేను వైట్ కలర్ తోటి ఫిల్ చేసేసాను. ఇక్కడ బోర్డ్స్కి వైట్ కలర్ తోటి వింగ్స్ పెట్టేస్తున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా మనము ఈ వ్యాలంటైన్స్ డేస్కి ఇలా అందమైన క్రాఫ్ట్ని తయారు చేసి మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు. దీన్ని డబుల్ సైడ్ ప్లాస్టర్తో కానీ గ్లూగన్తో కానీ ఈ విధంగా మనం అంటించేసేయచ్చు. ఈ కార్డ్బోర్డ్తో తయారు చేసింది ఎన్ని సంవత్సరాలైనా పాడుగావండి. నేను ఆల్రెడీ కార్డ్బోర్డ్ తోటి చాలా క్రాఫ్ట్లు చేశాను, ఇప్పటికి ఏమీ పాడుగాలేదు. షైనింగ్ కూడా ఏం తగ్గదండి. లేదన్నా బూజు పట్టినప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షో పీస్ కూడా మన ఇంట్లో పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.